కొందరు నాయకులు ఇప్పుడు మన తెలంగాణ అంటున్నాం 3 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అయితే గత 6 నెలలుగా తెలంగాణ ఉద్యమం ఎక్కడికి రాలేదు. అయితే చాలా మంది ఏమంటే ఇప్పుడు హైదరాబాద్ సపరేట్ స్టేట్ జరుగుతున్నామని అంటారు. తర్వాత చాలా సార్లు నాకు ఆత్మసాధన వచ్చింది. ఈ 3 నెలలు ఇక్కడ చూడడానికి తెలంగాణ రావట్లేదు. రేపు పొద్దున ఉత్తర తెలంగాణని రేపు దక్షిణ తెలంగాణ ప్రత్యేక హైదరాబాద్ ఖచ్చితంగా నాకు ఆత్మహత్య ఖచ్చితంగా వస్తుంది అని కూడా. ఇంకోటి ఏంటంటే మనం నేషనల్ మీడియా ఎందుకు చూపించలేదు తెలంగాణ మీడియా. ఇప్పుడు ఏంటంటే మన వీక్ ఫెస్టివల్ అయితే ఉస్మానియా అయితే నేషనల్ మీడియా చర్చ పెట్టారు. అదే దేశ పార్లమెంట్లో 3 రోజులు పార్లమెంట్లో తెలంగాణ అంశానికి సంబంధించి అయిపోయినా కూడా పార్లమెంట్ అయిపోయినా కూడా చర్చ పెట్టలేదు. వీక్ ఫెస్టివల్ గురించి గొడవ చెప్పి నేషనల్ మీడియాలో పెట్టారు. సరే ఇంకోటి నెట్ ఉపయోగించిన తెలంగాణ వాళ్ళలో ఆంధ్రలో కంపెనీలు పనిచేస్తారు, ఆంధ్ర యజమానుల కింద ఆంధ్ర ప్రాజెక్ట్ కింద పనిచేస్తారు. ఒకవేళ తెలంగాణ ఫోరంలో సభ్యుడు అయితే వాళ్ళని టార్గెట్ చేసే అవకాశం. ఇలాంటి కొంచెం నెట్ యూజ్ చేసుకుంటున్న తెలంగాణ వాళ్ళు ఇలాంటి ఫోరంలో సభ్యులు కాలేకపోతారు. సో ఇలాంటి తీర్చాలంటే మనం మన భయాన్ని తీర్చడానికి చేస్తున్నాం. నా పేరు సురేందర్. నేను జేఈటీ మీడియా రిప్రజెంటేటివ్గా వర్క్ చేస్తున్నాను. మీడియా 4th ఇయర్. నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రెసెంట్ 3 months తర్వాత మనకి రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఏదో స్టాండర్డ్ మనకి చెప్తానని చెప్పింది గవర్నమెంట్. సో ఇలా మనకి ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా 2 పార్టీలు మనకు చెప్తున్నాయి. ఒకటి వచ్చేసి బీజేపీ, ఒకటి టీఆర్ఎస్ అనుకూలంగా మేము తెలంగాణ ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నాం. అట్లే ఈ 2 ఇట్లా ఇప్పుడు మీరు పరకాల ఎలక్షన్లో వచ్చేసి మీరు ఈ 2 పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఉంటున్నాయని చెప్తున్నారు. అప్పుడు మీరు అక్కడ ఎవరికి మద్దతు ఇవ్వాలో అనేది టీజేఏసీ ఎవరికి మద్దతు ఇవ్వాలని కొంచెం సస్పెన్స్లో ఉన్నది. అలాగే ఇప్పుడు 6 months తర్వాత 3 months తర్వాత కానీ 6 months తర్వాత ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అదేవిధంగా టీడీపీలో ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కరెక్ట్ ఎన్నికల సిచ్యువేషన్కి వచ్చేసరికి మేము కూడా తెలంగాణకు అనుగుణం మేము పార్టీల నుంచి విడిపోయి మేము కూడా వాళ్ళకు ఒక పార్టీలాగా క్రియేట్ చేసుకొని వాళ్ళు తెలంగాణకు అనుగుణం అని చెప్తారు. అప్పుడు మేము కూడా జేఏసీలో భాగంగా అవుతామని వాళ్ళు కూడా చెప్తారు. అప్పుడు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఇది నేను ఎందుకు అడుగుతున్నా అంటే నేను రీసెంట్గా ఇదివరకు చేయాలి దగ్గర టీఆర్ఎస్ ఎలక్షన్ అవుతుంటే అప్పుడు ఒకసారి ఫస్ట్ సారి కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకున్నది, తర్వాత టీడీపీ తోటి పొత్తు పెట్టుకున్నది. అయితే నేను చెప్పాను అప్పుడు అమ్మ ఈసారి ఓటు మన ఇంటికి మొత్తం టీఆర్ఎస్ వేయాలి, ఎందుకంటే మన తెలంగాణ వస్తే మన ఇంట్లో అందరికీ జాబులు వస్తాయి కాబట్టి మనం తెలంగాణకి వెళ్ళాలంటే మా అమ్మ ఒక మాట అన్నది, అరే ఒకసారి టీఆర్ఎస్ ఏమో టీడీపీ తోటి పొత్తు పెట్టుకుంటుంది, ఒకసారి ఏమో కాంగ్రెస్ తోటి పెట్టుకుంటుంది, ఎట్లా నమ్మా కూడా అని మా అమ్మ అన్నది. ఇందుకోసం అడిగాను. ఇంకొక సెకండ్ క్వశ్చన్ ఏంటంటే నేను ఒక ప్రొఫెషనల్ స్టూడెంట్ కాబట్టి అడుగుతున్నాను. అదేవిధంగా నేను ఇప్పటికి 3 years నుంచి నెట్లోని నేను జేఎన్టీ జాబ్ అని ఒక పేజీ క్రియేట్ చేశాను, ఒక యూజర్ ఐడి కూడా క్రియేట్ చేశాను. ఎవ్రీడే నేను శ్రీనివాస్ అన్న ఇట్లా కొంతమంది ఇంకా చాలా మంది ఎవ్రీడే ఒక మెసేజ్ పెడుతుంటారు. తెలంగాణ ఉద్యమం ఇప్పుడు మామూలుగా నడుస్తున్నా కానీ నడవకున్నా కానీ ఎవ్రీడే తెలంగాణలో మాత్రం ఉద్యమం నడుస్తూనే ఉంటుంది. ఇలా ఉద్యమంలో చాలా మంది మాకు తెలంగాణ జేఈటీ అనేసరికి సరిగా లేదు, ఎందుకంటే ప్రొఫెషనల్ స్టూడెంట్స్ ఉద్యమాల్లో రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే చాలా అయినాయి రీసెంట్గా కొన్ని కాలేజీలు వచ్చాయి తెలంగాణ చేయని క్లాస్ బైకట్ పెట్టినందుకు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని డిటైన్ చేయడం జరిగింది. ఇట్లా మొన్న రీసెంట్గా ఎగ్జామ్లో మొన్న ఎగ్జామ్స్ అయ్యాయి. ఆ ఎగ్జామ్స్లో 10,000 మంది తెలంగాణ స్టూడెంట్స్ని డిటైన్ చేయడం జరిగింది. ఇలా ప్రొఫెషనల్ స్టూడెంట్స్ భయపడుతున్నారు కాబట్టి టీజేసీ తరఫు నుంచి కూడా మా ప్రొఫెషనల్ స్టూడెంట్స్ని ఉద్యమాల్లో భాగం అంటే ముందుకు నడిపించి యాక్టివ్ మెంబర్స్గా ప్రొఫెషనల్ స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, ఎంటెక్ స్టూడెంట్స్ కానీ, ఎంబీఏ స్టూడెంట్స్ కానీ తెలంగాణ గురించి ఇప్పుడు మనకు సైన్స్ సోషల్ స్టూడెంట్స్ ఉద్యమాల్లో ఓయూకేయూ స్టూడెంట్స్ ఏ విధంగా యాక్టివ్గా పాల్గొంటున్నారో అదేవిధంగా జేఎన్టీ స్టూడెంట్స్ కూడా అంత యాక్టివ్గా మెంబర్స్గా పాల్గొన్నట్లయితే ఉద్యమం మామూలుగా కేయూ ఓయూ వచ్చి స్టూడెంట్స్ పాల్గొంటేనే ఇప్పుడు ఇంత ఉపతిలో ఉంది. ఒకవేళ జేఎన్టీ విద్యార్థులు కనుక పాల్గొన్నట్లయితే మన తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజెస్ 460 కాలేజీల పైన ఉన్నాయి. అదేవిధంగా ఎంటెక్ ఎంబీఏ కాలేజెస్ ఉన్నాయి. ఇవన్నీ వచ్చినాయనుకో తెలంగాణ ఉద్యమం అనేది ఇంకా ముందుకెళ్తుంది. కొంచెం అంటే మీరు చొరవ తీసుకోవాలని చూస్తున్నారు, ఎందుకంటే అంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఉద్యమాలకి ప్రొఫెషనల్ స్టూడెంట్ వస్తే వాటిపైన ఒక భయాందోళన కుదిరిస్తున్నారు. కాబట్టి మీరు కూడా మా ప్రొఫెషనల్ స్టూడెంట్ ఏదైనా ఇట్లా మీటింగ్స్ పెట్టి వాళ్ళకి అవేర్నెస్ కలిగించాలని కోరుకుంటున్నాను. నేను ఇంతకు ముందే చెప్పాను
ఎన్నికల గురించి మాట్లాడుకోవడానికి సందర్భం, మన ఉద్యమ వ్యూహం గురించి మాట్లాడుకోవాల్సిన సమయం ఇవాళ కూడా కాదు, రేపు ఎన్నికలు వచ్చినప్పుడు కూడా ఉద్యమ వ్యూహం గురించే మాట్లాడాలి, కానీ విడిగా ఎన్నికల గురించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కనుక ఆలోచన చేయవలసింది ముందు మనము మెదడు నుంచి ఆలోచన తొలగించాలి. తక్షణం కర్తవ్యం ఏంది? ఇప్పుడు నేను చెప్తున్నా, ఒక సంక్షోభం అనేది అయితే అన్ని పార్టీలో ఉంది, దాన్ని ముందుకు ఎట్లా నిర్ణయాత్మక దిశగా పార్టీలు కదిలేటట్టు ఏం చేస్తాం? ఒకవేళ కదిలేటట్టుగా ప్రయత్నం చేస్తాం, పార్టీలు చీలిపోతాయి, అప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి మనం నిర్ణయం తీసుకుంటాం. కానీ ఇప్పటికిప్పుడు మనం తొందరపడి దానిపైన ఒక ప్రకటన ఎందుకు చేయాలి? అందుకే నేను పదే పదే చెప్తున్నా, ఊహాజనితమైన ప్రశ్నలు అడగాలి. ఇది ఇట్లయితే అది అట్లయితే అగర్మగర్లకు సమాధానాలు ఉంటాయా రాజకీయాలు? నీవు లక్ష్యం పెట్టుకుని లక్ష్యం దిశగా కదలాలి, వస్తున్న పరిణామాలను బట్టి వ్యూహాలను సవరించుకుంటూ ముందుకు పోవాలి. అప్పుడు ఊరుకుంటామా?